చేస్తారా మేడం? ఓకే మేడం. ముందుగా పితామహ పత్రిస్ గారికి, స్వర్ణమాల అమ్మకి నా ఆత్మ ప్రణామాలు. ఇంత అద్భుతమైన ఈ జిమ్మనిచ్చిన తల్లిదండ్రులకి నా ఆత్మ ప్రణామాలు. మహావతార్ బాబాజీ గారిని, పత్రిస్ గారిని, హాస్టల్ మాస్టర్స్ ని, హిమాలయ యోగుని ఆహ్వానించుకుందాం మాస్టర్స్. ఇంత అద్భుతమైన ఈ మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పత్రిజీ మహిళా ధ్యానానికి నా ఆత్మ ప్రణామాలు. నేను 4 ఏళ్ల నుంచి ధ్యానం చేస్తున్నాను మాస్టర్స్. రాజేశ్వరి, ఆలగడ్డ. ఓకే మాస్టర్స్. ఇప్పుడు పత్రిజీ రాసినటువంటి పుస్తకం జ్ఞానసారం నుండి కొన్ని పత్రి సందేశాలని తెలుసుకుందాం మాస్టర్స్. అభ్యాసం 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 ఆ టాపిక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనిషికి ఆరోగ్యం కావాలి, మనిషికి సుఖం కావాలి, మనిషికి దుఃఖం పోవాలి, మనిషికి ముక్తి కావాలి, మనిషికి జన్మరాహిత పదవి కావాలి. ఈ విధంగా ఎన్నో ఎన్నో కోరికలు ఆంక్షలు పెట్టుకొని ఉంటాం మస్తు అన్ని కావాలి అని. అయితే అభ్యాసం మటుకు చేయడు, కష్టపడడానికి ఇష్టపడడు, అన్ని ఉత్తినే రావాలి, కానీ ఆనందం కావాలి, అన్ని అవ్వాలి. కానీ నేను ధ్యానం చేయను, పుస్తకాలు చదవను, ఎవరికి ధ్యానం చెప్పను, కానీ ఊరికనే రావాలంటే ఏది రాదు మాస్టర్స్. మనము తినాలి అంటే మనం అన్నం చేసుకోవాలి, బియ్యం కడుక్కోవాలి, పొయ్యి మీద పెట్టుకోవాలి. అలాగే మనకు అన్ని కోరికలు ఉన్నాయి. పిల్లలకు చదువులు కావాలి, ఉద్యోగాలు కావాలి, ఇవి కావాలి. మన సంకల్పం నెరవేరడం కోసము డబ్బులు సంపాదించుకుంటాం, కానీ నెరవేరవు. కానీ ఆత్మజ్ఞానం కావాలి, పుస్తకాలు చదవాలి, మన యొక్క అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. అవన్నీ పోవాలంటే ధ్యానం చేయాలి, ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలి. కానీ ఇప్పుడు ధ్యానం చెప్తే నాకు ఓపిక లేదు, టైం లేదు అని చెప్తారు. సీరియల్ చూడడానికి బాగా టైం ఉంటుంది, ఆ సీరియల్ చూసేదానికి టైం ఉన్నప్పుడు ధ్యానం చేయడానికి ఎందుకు టైం ఉండదు? కానీ ఈ సీరియల్ చూస్తే నాకేం వస్తుంది? అదే ధ్యానం చేస్తే నా కోరికలు నెరవేరుతాయి కదా. ఆ జ్ఞానం రావాలి. ఆ జ్ఞానం ఏ విధంగా వస్తుంది అంటే ఇంకా ధ్యానం చేస్తే వస్తుంది, ఆధ్యాత్మిక పుస్తకాలు చదివితే వస్తుంది మాస్టర్స్. అది ఇక్కడ చెప్తున్నారు. కానీ ఉత్తినే రావాలి, నేనేం చెయ్యను, నేను బాగా తిని పడుకుంటాను, అన్ని రావాలి అంటే రావు మాస్టర్స్. ధ్యానం చెయ్యాలి, పుస్తకాలు చదవాలి, లోక్ సంగ్రామ్, పత్రి సందేశాలు, త్రివిధ రహస్యాలు అన్ని ఎన్నెన్నో ఉన్నాయి. పత్రి సారు ఇంత జ్ఞానాన్ని మనకు అందించారు అంటే ఆయన ఒక అద్భుతమైన ఒక భగవంతుడు. సాక్షాత్తంగా మనకు కనిపించింది భగవంతుడు ఎవరైతే పత్రిస్ గారి. మనం ఇప్పుడు పటాన్ని పూజ చేస్తున్నాం, గుళ్ళకు పోతున్నాం, అక్కడ భగవంతుడు లేరు. నిజమైన భగవంతుడు మనకు అజ్ఞానాన్ని తొలగించింది. మనకు ఒక కష్టం వస్తే ఏడ్చేవాళ్ళం, ఒక బాధ వచ్చే అందరికి 10 మందికి చెప్పుకునే వాళ్ళం, వాళ్ళు ఇది కాదు అది అని చెప్తే అందరి మాటలు వినేవాళ్ళం. ఇప్పుడు ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఏ మనిషి బాధపడడు. ఒకవేళ బాధ ఉన్నా కూడా ఓహో ఈ బాధ నేనే ఎంచుకొని వచ్చాను, ఇది నేనే ఎంచుకున్నాను, నేను గత జన్మలో కర్మ చేసుకున్నాను, అందుకే నాకు ఇంత బాధ కలుగుతుంది. ఒకటి ఏమో ఇబ్బంది కలిగితే నీ వల్ల ఇబ్బంది కలిగింది, భర్త వల్ల ఇబ్బంది కలిగింది, భార్య వల్ల ఇబ్బంది కలిగింది, అత్త వల్ల ఇబ్బంది కలిగింది, ఆడబిడ్డ వల్ల ఇబ్బంది కలిగింది అనుకుంటాం అజ్ఞానంలో ఉన్నప్పుడు, ధ్యాన మార్గంలో లేనప్పుడు. కానీ ఇప్పుడు ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటినీ నేనే డిజైన్ చేసుకొచ్చుకున్నాను. ఒక భర్త గాని, ఒక అత్త గాని, ఒక ఆడబిడ్డ గాని, ఒక సమస్యను గాని, ఒక దుఃఖాన్ని గాని, ఒక ఆనందాన్ని గాని నేనే డిజైన్ చేసుకునే సత్యాన్ని తెలుసుకున్నాం. ఏ విధంగా తెలుసుకున్నాము అంటే పత్రిస్ గారి యొక్క జ్ఞానం మనకు అందించినారు కాబట్టి.
ఆయన ఈ శ్వాస విజ్ఞానాన్ని, ఈ సారాన్ని మనకు అందించలేకపోతే దుఃఖంలో ఉండేవాళ్ళం, సమస్యలతో ఉండేవాళ్ళం, గొడవలు పడుతూ ఉండేవాళ్ళం, ఎన్నెన్నో మూర్ఖంగా అనుభవించేవాళ్ళం. ఒక ప్రేమతత్వం లేదు, ఒక మంచితనం లేదు, తోటి వ్యక్తిత్వాన్ని గౌరవించేది లేదు, తోటి మనిషిని గౌరవించే విధంగా మాట్లాడే తత్వము లేదు. మన జీవితంలో మనం చూసుకుంటే ధ్యానంలోకి రాకముందు ఎంత మూర్ఖంగా ఉండేవాళ్ళమో, ఎంత మందిని హింసించే వాళ్ళమో, బాధ పెట్టే వాళ్ళమో మాటలతో, చేష్టలతో. కానీ ఇప్పుడు ఒక మాట మాట్లాడితే ఎంత ప్రేమతో మాట్లాడతామో. ఈ మాట మాట్లాడితే ఎరక లేకుండా నా కర్మ ఏర్పడుతుంది, లేదా అలా చేయకూడదు. నాలో ఉన్నటువంటి ఆత్మ స్వరూపుడే, ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి ఆత్మ ఒకటే. నాలో ఉన్నటువంటి భగవంతుడే, ఎదుటి వ్యక్తిలో కూడా భగవంతుడు ఉన్నాడని గుర్తిస్తున్నాం. దేని ద్వారా అంటే పత్రిస్ గారు అందించినటువంటి ధ్యానం ద్వారా శ్వాస విజ్ఞానాన్ని మనకి తెలియజేస్తారు ఆయన. ఆయన యొక్క జ్ఞానాన్ని తీసుకొని మనం జీవితాన్ని మార్చుకుంటున్నాం. మన ఆత్మ యొక్క జ్ఞానాన్ని పెంచుకుంటున్నాము. నెక్స్ట్ ప్రాసెస్. గురువు గారి పాదాలు పట్టుకోగానే అన్ని లభ్యం అవ్వాలి. కానీ నేను ధ్యానం చేయను, పుస్తకాలు చదవను, రావాలి గురువు పాదాలు పట్టుకుంటేనే రాదు. పత్రిస్ గారు, నా పాదాలు పట్టుకోకండి, నేను చెప్పేటువంటి పదాలు పట్టుకోండి. నా పాదాలు పట్టుకోకండి, నేను చెప్పే పదాలు పట్టుకోండి అని చెప్పారు. మేడం వాయిస్ రావడం లేదా? మేడం వాయిస్ రావడం లేదా? ఏదో డిస్టర్బెన్స్ జరుగుతుంది. వాయిస్ రావడం లేదా మేడం? చెప్పండి ఎవరో ఒకరు ప్లీజ్. వస్తుంది మేడం, వాయిస్ బానే వస్తుంది. వస్తుంది మేడం, బాగానే వస్తుంది మేడం, కంటిన్యూ చేయండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. సుగుణ గారు అందరిని మీట్ లో పెట్టండి. సుగుణ గారు పెడతాను మేడం. ఓకే, నేను చెప్తున్న పాదాలు పట్టుకోకండి, నా పదాలు పట్టుకోండి అని చెప్పారు. అందుకోసమనే ఆయన రాసిన పుస్తకాలు చదవాలి. మనం ఎన్నో పుస్తకాలు, మనం ఏ విధంగా మేడము బోర్డు మీద రాసేటివన్నీ కూడా మనం నోట్స్ రోజు ఒక ఎగ్జామ్ కి చదువుకుంటూ ఉంటాం. చదువుకుంటే ఎగ్జామ్ బాగా రాస్తాము, మంచి మార్కులు వస్తాయి, జాబ్స్ వస్తాయి అని. ఇప్పుడు కూడా మనము ఒక పరీక్షలో పాస్ అవ్వాలి, ఆత్మజ్ఞానంలో పాస్ అవ్వాలి, నేర్చుకోవాలి అంటే ఇంకా పత్రిస్ గారు రాసినటువంటి పుస్తకాలు చదవాలి. మనం ఎన్నెన్నో పుస్తకాలు ఉన్నాయి, కొన్ని లక్షల పుస్తకాలు ఉన్నాయి. వాటిని చదివితే ఏమొస్తుంది అంటే, అభ్యాసం చేస్తే మనం ఉన్నటువంటి అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి అడుగు పెడతాం. ధ్యానంలోకి రాకముందు చాలా మూర్ఖత్వం, అజ్ఞానం, అమాయకత్వం. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ 4 ఏళ్లలో నా జీవితాన్ని తిరిగి చూసుకుంటే ఎంత అద్భుతమో. ఆనందం తప్ప దుఃఖం అనేది లేదు. కానీ ఏ దుఃఖం వచ్చినా కూడా దాని శల్లిషలో ఒక పుస్తకం పట్టుకుంటే చాలు, దాంట్లో ఒక జ్ఞానం నాకు నేర్పుతుంది. శరీరం లోపల ఒక అనారోగ్యం వచ్చిందంటే ఏదో ఒక పుస్తకం పట్టుకుంటే చాలు, నా శరీరానికి అవసరమయ్యే ఔషధం అందులో ఉంటుంది. ఏదైనా కూడా మనము ధ్యానం ద్వారా, అభ్యాసం ద్వారా, పుస్తకాలు చదవడం ద్వారా మనం నేర్చుకుంటాం మాస్టర్స్. గురువు గారు చెప్పేటువంటి పదాలు పట్టుకొని మన ఆత్మ విజ్ఞానాన్ని ముందుకు సాగించుకోవాలి, పెంచుకోవాలి. గుడిలో టెంకాయ కొట్టి ఇంటికి రాగానే ఇంట్లో అవన్నీ ఉండాలి. గుడిలో విగ్రహం ముందు ఒక క్షణం కళ్ళు మూసుకోగానే దేవుడు ప్రత్యక్షం కావాలి అని కోరుకుంటాము. కానీ గుడికి వెళ్తాం, దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు నాకు ఇవి చేయి, అవి చేయని మొక్కుకుంటాం. కానీ దేవుడు తొందరగా ప్రత్యక్షం కావాలంటే ఒక్కరోజు గుడికి వెళ్తే ప్రత్యక్షం అవుతాడా? కానీ నిజమైన భగవంతుడు మన లోపల ఉన్నాడని గుర్తించడమే జ్ఞానము. అది పత్రిస్ గారు చెప్పారు. భగవంతుడు గుళ్ళలో లేరు, నీ శరీరమే ఒక దేవాలయం. నీ జీవాత్మనే భగవంతుడు. ముందు ఆ భగవంతుని పూజించుకో. శుభ్రం చేసుకున్నావు, నీ లోపల శుభ్రం చేసుకో. నీ లోపల ఉన్నటువంటి అరిషడ్ వర్గాన్ని తొలగించుకొని
నీ లోపల ఉన్నటువంటి ఆత్మజీవుణ్ణి దర్శించు అని చెప్పారు. మన అందరం ధ్యానం అందరం అదే చేస్తున్నాం ఇప్పుడు. ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయాలి. పుస్తకాలు చదవడం వల్ల ఈ జ్ఞానాన్ని తెలుసుకునే స్థితి మనకు వస్తుంది. గుళ్ళు టెంకాయ కొట్టి ఇంటికి రాగానే ఇంట్లో అవన్నీ ఉండాలి. గుడిలో విగ్రహం ముందు ఒక క్షణం కళ్ళు మూసుకొనుకోగానే ప్రత్యక్ష కావాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది, అజ్ఞానం అవుతుంది. ప్రత్యక్షమయ్యి మన భక్తికి పరవశమయ్యి అన్ని వరాలు దోషట్లో పోసేయాలి. ఆ భగవంతుడు ఎదురైపోయి అన్ని వరాలు చేసి మన దోషట్లో పోయాలి అని మనం కోరుకుంటారు అని మనం కోరుకునే వాళ్ళం ఒకప్పుడు. అజ్ఞానంలో ఉన్నప్పుడు ధ్యానంలోకి రాకముందు భగవంతుడు ఎవరుకొని నాకు అన్ని ఇచ్చేసాయి, నా కొడుకు ఉద్యోగం ఇచ్చేసాయి, నా కొడుకు పెళ్లి ఇచ్చేసాయి, పెద్ద ఇల్లు ఇచ్చేసాయి, 5 అంతస్తుల ఇల్లు ఇచ్చేసాయి. ఎలా వస్తుంది? రాదు. అలాగే ఎలా రావో భగవంతుని ముక్కుంటూనే అదే విధంగా ధ్యానం చేయకపోతే, ఆధ్యాత్మిక పుస్తకాలు చదవకపోతే మనకు జ్ఞానం రాదు. అవన్నీ చదివినప్పుడు, ధ్యానాన్ని ఇతరులకు పంచినప్పుడు, ధ్యానం చేసినప్పుడు మన సంకల్పాలని, మన జీవితాన్ని ఆనందమయంగా చేసుకోగలుగుతాము. మన బుద్ధి ఇలా పగలబడింది, మన మేధస్ ఇంతగా కుచించుకుపోయింది, శాస్త్రీయ దృక్పథం పూర్తిగా మృగమైపోయింది. క్రికెట్ నేర్చుకోవడం ఎంత అభ్యాసం ఉండాలో, సంగీతంలో పట్టు సాధించడానికి ఎన్నెన్ని గంటలు పనంగా పెట్టాలో, లక్షాధికారి కావడానికి ఎంత చెమటోడ్చాలో, భార్య బిడ్డల్ని పోషించడానికి ఎన్ని కష్ట నష్టాలు భరించాలో, ఒక ఇల్లు కట్టుకోవడానికి ఎన్ని తతంగాలు అవసరమో, ఒక పెళ్లి సక్రమంగా జరిపించడానికి ఎన్ని సూక్ష్మమైన విషయాలు గమనించాలో, ఒక ఇల్లు కట్టాలన్నా, ఓ కొడుకు పెళ్లి చేయాలన్నా, ఒక ఉద్యోగం రావాలి, ఎన్ని కష్టపడాలి, ఎన్నో కష్టపడాలి. మళ్ళీ జ్ఞానం ఊరిక వస్తుందా? రాదు. ధ్యానం చేయాలి, పుస్తకాలు ఎన్నో చదవాలి. ఈ పుస్తకం ఇంతకు ముందు నేను చదివినేదేలే, ఏం లేబ్బా అక్కడ విన్నాను గాని, స్వాధ్యాయం విన్నాను, ఏం చదువుతా అనుకోకూడదు. అప్పుడు విన్నాము, ఇప్పుడు మన సొంతంగా వినగలిగితే పత్రిజీ రాసినటువంటి బుక్ చదవగానే ఆయన ఒక ఎనర్జీతో మనం కనెక్ట్ అవుతాం. ఆ పుస్తకం రాగానే మనకు నీరసం వస్తుంది, నిద్ర వస్తుంది. నిద్ర ఫుల్గా వస్తా ఉంటది ఒక పుస్తకం చదివితే. అప్పట్లో ఈ పుస్తకం చదవగానే నాకు ఎందుకు నిద్ర వస్తుంది అని నిద్రపోయేదాన్ని. కానీ అప్పుడు తెలియక ముందు ధ్యానంలోకి రాగానే సంవత్సరం అయితేనే పుస్తకం, ఒక యోగి ఆత్మకథ బుక్ మొదలు పెట్టాను నా జీవితంలో. ఫస్ట్ ధ్యానంలోకి వచ్చిన 2 నెలలకి అది 2 సంవత్సరాలుగా అయిపోయింది. ఒక యోగి ఆత్మకథ ఒక పేజ్ చదువుతాను, నిద్రపోవడం. అప్పుడు ఒక పుస్తకంలో చదివాను, వేరే పుస్తకం బయట పెట్టి ఏదో పత్రిక గారి పుస్తకం చదివాను. పుస్తకం చదివేటప్పుడు మీకు ఆ పుస్తకం యొక్క ఎనర్జీ అందుతుంది. ఆ పుస్తకం ఏ మాస్టర్ రాస్తారో ఆ మాస్టర్ తో మీరు కనెక్ట్ అవుతారు. మీరు పుస్తకం చదివేటప్పుడు నీరసంగా ఉండొచ్చు, నిద్ర రావచ్చు, అప్పుడు మనము ధ్యానం చేయాలి. ఈ పుస్తకం యొక్క జ్ఞానం ఈ ఆత్మకు అందింది, థ్యాంక్ యూ మాస్టర్ అని చెప్పుకోవాలి అని ఆ జ్ఞానం నాకు అందింది. ఇప్పుడు నెలకి ఒక పుస్తకం అభ్యసిస్తాను. ఒక యోగి ఆత్మకథ 2 సంవత్సరాలు పట్టింది. మళ్ళా మైండ్ పవర్, థాట్ పవర్, ఒక యోగి ఆత్మకథ మొత్తం అభ్యసాను. మ్యాజిక్, మళ్ళీ ఆత్మాయనం, సీతాయనము, ఇప్పుడు 1000 ఆఫ్ జాయ్ మొదలు పెట్టాను. ఎప్పుడైతే పుస్తకం చదివి నిద్ర వస్తాదో అప్పుడు మనం ధ్యానంలో కూర్చోవాలి. ఈ పుస్తక జ్ఞానం అంతా కూడా నా ఆత్మకు అందింది, థ్యాంక్ యూ మాస్టర్. రాంతా అవన్నీ పుస్తకాలు ఏ టైంలో చదువుతాను తెలుసా? టైం ఉండదు. తెల్లవారుజామున 2 గంటలకు లేచి చదువుతాను. నేను స్కూల్ టీచర్ని, స్కూల్కి వెళ్ళాలి, ఇంటి వర్క్ చేసుకోవాలి, అది 2 గంటలకు చదువుతాను. 3 నుంచి ధ్యానం, రోజుకు ఒక 2 గంటలు ధ్యానం. 2+3+1 అంటే 2 గంటలు స్వాధ్యాయం చేయాలి, 3 గంటలు ధ్యానం చేయాలి. 1 గంట మనం ఎంతో మందితో, మన ఫ్రెండ్స్ తో, బంధువులతో ఫోన్ కాల్స్ మాట్లాడుతుంటాం. ఏం పప్పు చేసినావు, ఏం వంట చేసినావు, ఏం చేసినావు.
అలాంటి కబుర్లు మాట్లాడుకోకుండా వాళ్ళు ఎవరో ఒకరు చెప్తుంటారు, నాకు ఇలా హెల్త్ బాగాలేదు, మా బాబుకి హెల్త్ బాగాలేదు, సంతానం లేదు, అప్పులు ఉన్నాయి, ఎవరు సమస్య చెప్తూనే ఉంటారు. మన ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎవరో ఒకరు. వాళ్ళకి మనము డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అప్పులు తీరడానికి. వాళ్ళకి ఒకే ఒక హెల్ప్ చేయాలి మనం. ధ్యానం చెయ్యండి. నా దగ్గర ఒక పుస్తకం ఉంది, నువ్వు వచ్చి నా దగ్గర తీసుకెళ్ళు, పుస్తకం చదువు. ఈ మేడం ఉమా మేడం గారు ఈ రోజు ఎలా అవకాశం ఇచ్చారో అలా అవకాశం ఉన్న గ్రూప్లలో మనకు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, పుస్తకాన్ని చదవండి అక్కడ అని. అది సజ్జన సాంగత్యము అంటే. అనవసరమైన కబుర్లు ఇది అది వీళ్ళ గురించి వాళ్ళ గురించి కబుర్లు మాట్లాడితే టైం అయిపోతుంది. ధ్యానం చెప్పు, ఒక ఆధ్యాత్మిక పుస్తకాన్ని వాళ్ళకి ఇవ్వు. పెళ్లిళ్ళల్లో నామకరణాలలో ఏదన్నా ఫంక్షన్ లో జాకెట్ ముక్క ఇస్తారు, ఆ జాకెట్ పీస్ ద్వారా ఏమీ రాదు, ఆ తీసుకే మళ్ళా వేరే వాళ్ళకన్నా ఇస్తారు. కానీ దాని బదులు ఒక ఆధ్యాత్మిక పుస్తకం ఇవ్వు. ఒక ఆధ్యాత్మిక పుస్తకాన్ని వాళ్ళకి ఇచ్చామనుకోండి, ఒక నామకరణం గాని. ఇప్పుడు మా పాప ప్రెగ్నెంట్, ధ్యానం మాత్రంతో పుస్తకాలు తెప్పించాను, ధ్యానం పెట్టి పంచడానికి మా పాప చెప్పి. ఆ పుస్తకం ఇస్తే వాళ్ళు చదువుకుంటారు కదా, యూజ్ అవుతుంది. ధ్యాన మాతృత్వం పుస్తకాలు తెప్పించుకున్నాను అంతా ఇవ్వడానికి అందరికి, ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇస్తే మన కుటుంబంలోకి అధ్యాత్మ మాస్టర్లు మన మనవన్ రూపంలో ఏదో ఒక విధంగా మన ఇంట్లోకి వస్తారు. అదే జాకెట్ ఇస్తే కట్టుకుంటారు, పోతారు. కానీ ఒక అధ్యాత్మ పుస్తకాన్ని నామకరణానికి కానీ పెళ్లిళ్ళకి కానీ ఒక పురిటికి కానీ దేనికైనా ఏదైతే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావో ఆ గిఫ్ట్ ఇచ్చే బదులు ఒక పుస్తకం, అధ్యాత్మ పుస్తకం ఇవ్వాలి. పత్రిస్ గారు ఆడ ఈ బుక్ ని ఈ రోజు రాశాను మేడం అంటే అక్కడ కడతాల్లో వెంటనే ఒక 10 పుస్తకాలు ఇచ్చేస్తారు అందరికి. అది ఆధ్యాత్మిక దానం. అది మర్చిపోరు, ఎప్పటికీ ఆ పుస్తకం అందులోనే ఉంటుంది, వాళ్ళ ఇంట్లోనే ఉంటది. అది చదివినా చదవకపోయినా వాళ్ళ ఇంట్లో పడి ఉంటది ఒక మూలకి. ఎవరొకరు ఆ పుస్తకాన్ని దుమ్ము దులిపి ఎప్పుడో చదువుతారు ఏదో ఒక టైం వచ్చినప్పుడు. ఆ పుస్తకాన్ని చదవాలని ఏ మాస్టర్ నిర్ణయించుకుంటాడో ఆ మాస్టర్ చదువుతాడు. అలా చెయ్యాలి. పత్రిజీ యొక్క అడుగు జాడల్లో నడవాలంటే మనం ఇవన్నీ చేసుకోవాలి. ఒక ముక్క కాగితం మీద రాయడానికి ఎంత ఆలోచించాలో, ఆఫీసు నుంచి ఇంటికి స్కూటర్ డ్రైవ్ చేయడానికి అనుక్షణం ఎంత జాగ్రత్త వహించాలో, వీటన్నిటికీ ఎంతో అభ్యాసం అవసరం అని అందరికీ తెలుసు. వీటిలో వేటికి ఎవరు పూజలు చేయరు, వ్రతాలు చేయరు, గురువు పాదాలు పట్టరు, మంత్రాలు వర్ణించరు. అన్ని అభ్యాసం చేస్తేనే వస్తాయి. అన్ని అందరికి చక్కగా తెలుసు. ఒక ధ్యానం నేర్చుకోవడానికి ఏ పూజ అవసరం లేదు. ఒక పుస్తకము స్పీడ్ గా ఈ పుస్తకాన్ని ఈ రోజు చేయాలంటే ఈ పుస్తకానికి టెంకాయ కొట్టి పూలు పెట్టి అవసరం లే అనుకున్నావు ఈ పుస్తకం చదవాలని చదివేస్తే అయిపోతుంది. పూలు పెట్టి టెంకాయ కొట్టి పూజలు చేస్తేనే మనకు జ్ఞానం వస్తాయనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. మనం ధ్యానం చేస్తున్నాము, మనం ఒక పూజ చేయాలంటే ఒక నామకం అంటే అది నక్షత్రం బాగుందా, రోజు బాగుందా, తిథి బాగుందా చూసుకుంటాం. కానీ ధ్యానంలోకి వచ్చే ముందు మనం ఏ తిథి చూసుకోలేదు. ఏదో కష్టం వచ్చింది, ఒక సమస్య వచ్చింది, మనం ధ్యానం చేస్తున్నాం, ధ్యానం నుంచి జ్ఞానాన్ని పొందాం. మరి తిథి లేదే, ఆ రోజు నక్షత్రం లేదే, ఎంత అద్భుతంగా ఎదిగా మనం. అలాగే ఒక ఆత్మ జ్ఞానాన్ని నేర్చుకోవాలంటే ఏ తిథి అవసరం లేదు. అలాగే ఒక భగవంతుని చూడాలంటే గుడికి పోన అవసరం లేదు. మన లోపల ఒక భగవంతుని దర్శనం మనం తీసుకుంటాము, దర్శిస్తాము. శారీరక ఆరోగ్యం అనేది మటుకు డాక్టర్ల దగ్గరికి పోతూనే వచ్చేసేయాలి. అలా మందులు మింగుతూనే ఇలా స్వస్థత చేకూరాలి. డబ్బులు అలా వెదజల్లుతూనే ఇలా ఆరోగ్యం వచ్చేయాలి. మనం డాక్టర్ దగ్గరికి ఒక రోజు వెళ్తాం, ఇంజక్షన్ వేయించుకుంటాం, మళ్ళీ మరుసటి జ్వరం ఉండదా? ఉంటుంది. ఇప్పుడు పుస్తకాలు చదువుతాను, ఈ పుస్తకం చదివినా నాకు అర్థం కాలేదు, నాకేం బుర్రకెక్కలేదు అంటే ఎలా? ఎప్పుడు హాస్పిటల్కి వెళ్తానే ఇంజక్షన్ వేసిన తర్వాత మాత్రలు వాడండి, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం, రేపు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చెప్తారు. 3 పూట టాబ్లెట్స్ వేస్తే కొంచెం జ్వరం తగ్గిపోతుంది. అది ఎప్పుడు? ధ్యానంలోకి రాని స్థితి. ధ్యానంలోకి వచ్చిన తర్వాత
మన రోగానికి తగ్గట్టు జ్ఞానాన్ని తీసుకోవాలి. ఇప్పుడు చిన్న తలనొప్పి వచ్చింది, చిన్న తలనొప్పి చిన్న సారిడన్ టాబ్లెట్ వేసుకుంటాం. అదే విధంగా ఒక చిన్న జ్వరం వచ్చింది, ఒక 2 గంటలు ధ్యానం చేస్తే పోతుంది. కానీ మనకు పెద్ద సమస్య వచ్చింది, నేను ధ్యానం రోజుకి 2 గంటలు చేస్తున్నాను, పుస్తకాలు చదువుతున్నాను రాజీ మేడం, మీరేమో ధ్యానంలో అన్ని పోతాయి అన్నారు, నాకు పిల్లలు పుడతారని చెప్పారు, నేను 1 నెల అయిపోయింది, నాకు ఇంకా పిల్లలు పుట్టలేదే అంటే ఎలా అవుతుంది? నీకు పిల్లలు పుట్టడానికి నువ్వు ఒక కర్మను డిజైన్ చేసుకోయింటావు. ఆ కర్మని అంతా కూడా సంపూర్ణంగా పోగొట్టుకోవాలి. పోగొట్టుకోవడానికి నువ్వు జ్ఞానాన్ని నేర్చుకోవాలి. అడుగుతున్నావే ఇంకా నేను ధ్యానం చేస్తున్నాను, ఇంకా నాకు పిల్లలు పుట్టలేదని, ఆ అజ్ఞానాన్ని తొలగించుకోవాలి అంటే ఏం చేయాలి? ఒక పుస్తకం సరిపోదు, పుస్తకాలు చదువుతూ ఉండాలి. అనంతమైన జ్ఞానం అందినప్పుడు నువ్వు మళ్ళీ నాకు పిల్లలు పుట్టలేదు అని అడగరు. ఎందుకు అంటే ఆ పిల్లలు పుట్టాలా వద్దా అనేది డిజైన్ చేసుకొచ్చుకోయింది ఆమె. ఆ జ్ఞానం తెలిసిపోతుంది ఆ పుస్తకాలలో. పిల్లలు పుట్టకూడదని డిజైన్ మనమే చేసుకుంటాం, పిల్లలు పుట్టాలని డిజైన్ మనమే చేసుకుంటాం, ఒక భర్త బాగా చూసుకోకూడదు తాడుపోతాడు కావాలని మనమే డిజైన్ చేసుకుంటాం, అన్ని మనమే డిజైన్ చేసుకుంటాం. ఆ పుస్తకాలు చదివినప్పుడు ఆ పుస్తకాల యొక్క జ్ఞానం అనేది మనకు అందుతుంది, మన ఆత్మకి అందినప్పుడు వేరే వారిని క్వశ్చన్ వేయముంటాం. ఓహో నేనే డిజైన్ చేసుకొచ్చుకున్నాను కదా, ఈ కర్మని నేను ఎప్పుడైతే రిలీజ్ చేసుకుంటానో, ఈ కర్మను ఎప్పుడైతే నేను పోగొట్టుకుంటానో కర్మ దగ్ధం అవుతుంది, అప్పుడు నాకు పిల్లలు పుడతారు అని నమ్మినప్పుడు పుడతారు. నేను మళ్ళీ పుస్తకం చదివాను, నాకు 3వ కొన్ని తెరవలేదు, మీరేమో పుస్తకం బాగా చెప్తున్నారు, నేను ఇంకా బాగా చెప్పలేదు. ధ్యానం చేయగానే ఎవరు క్లాసెస్ చెప్పలేరు. నేను ధ్యానంలోకి రాగానే పత్రిస్ గారు కళ్ళు మూసుకొని ఇంత బాగా చెప్తున్నారు సందేశాలు, నేను అలా చెప్పగలనా అనుకునేదాన్ని. అందరు క్లాసెస్ చెప్తుంటే వీళ్ళందరూ ఎన్న నుంచి వచ్చింది ఎన్న నుంచి అంటుంటారు కదా, నాకు ఎన్న నుంచి రాలేదు ఏంటి అని అనుకునేదాన్ని. వీళ్ళు ఇంత బాగా ఒక పదం చదివి ఇంత అద్భుతంగా వర్ణిస్తున్నారే, ఏ విధంగా వర్ణిస్తున్నారు, ఎలా వచ్చింది వీళ్ళకి, నేను అలా చేయలేను, నా వల్ల కాదు అనుకునేదాన్ని. కానీ ఈ రోజు ఇంత బాగా క్లాస్ చెప్తున్నాను, ఈ విధంగా పుస్తకాలు చదువుతున్నా, స్వాధ్యాయం చెప్పగలుగుతున్నాను అంటే ఎలా వచ్చింది? పుస్తకాలు చదవడం ద్వారా, సాధన పెంచుకోవడం ద్వారా, మన ఇళ్ళ నుంచి ఏది రావాలో, ఏ మాస్టర్ ఏది అందించాలో, ఏ జ్ఞానాన్ని ఏది అందించాలో అది అందుతూ ఉంటుంది. ఈ టాపిక్ చెప్పాలని మనం కూర్చుంటాం, కానీ ఏ టాపిక్ వస్తుందో తెలియదు. ఈ గైడెన్స్ ఇవ్వాలని కూర్చుంటాం, కానీ ఇళ్ళ నుంచి ఏ గైడెన్స్ వస్తుందో తెలియదు. అది అంతా కూడా మన ఆత్మస్థితి నుండి ఉంటుంది. మన ఆత్మస్థితి ఎంత ఉంటుందో ఆ జ్ఞానాన్ని బట్టి ఉంటుంది. వెంటనే ముక్తి వచ్చేయాలి, వెంటనే మనం గురువులం అయిపోవాలి, కానీ దానికి కావలసిన సాధన మటుకు తలపెట్టాం. అన్నింటికి తొందర తొందర తొందర. ఈ మాటలు ఎవరు చెప్పారు? మాస్టర్ పత్రిస్ గారు చెప్పారు. తొందర తొందర. నాకింకా 3వ కన్ను తెరుచుకోలేదండి, ఇది వరస. ఎక్కడికి పోయింది శాస్త్రీయ దృక్పథం, ఎక్కడికి పోయింది బేసిక్ కామన్ సెన్స్, ఆరోగ్య సూత్రాలు పాటించడం, తగిన సాధన చేయడం, కానీ ముక్తి కావాలి. నువ్వు తగిన సాధన చేయలేదు, పుస్తకాలు చదవలేదు, ఎందుకు తొందర తొందర, 3వ కన్ను ఎందుకు తెరుచుకోవాలనుకుంటున్నావు అని పత్రిస్ గారు చెప్పారంట. రామచంద్ర, మరింత అభ్యాసం, నిరంతరం అభ్యాసం. అభ్యాసం శరణం గచ్చామి, అభ్యాసం శరణం గచ్చామి, అభ్యాసం శరణం గచ్చామి. నువ్వు అభ్యాసం చెయ్యి, నువ్వు అభ్యాసం చెయ్యి, అభ్యాసం చెయ్యాలి. అభ్యాసం చేయాలంటే పుస్తకాలు చదువుతూ ఉండాలి. ఒక పుస్తకం కాదు, 2 పుస్తకాలు కాదు, 3 పుస్తకాలు కాదు, ఎక్కడ కడతాలో పుస్తకాలు ఎన్ని ఉంటాయి అన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి. ధ్యానంలోకి రాకముందు నేను ఎక్కువ చీరలు కొనేదాన్ని, కానీ ఇప్పుడు చీరలు కొనను, ఎక్కువ పుస్తకాలే. కడతాలు పోతే 3-4 వేలకైనా పుస్తకాలు కొనుక్కొచ్చుకుంటా. మా ఇంట్లో ఉండాలి పుస్తకాలు. నేను చనిపోయినప్పటికైనా సరే మా ఇంట్లో నా మనవళ్ళు గాని, నా కొడుకులు గాని, నా కొడుకులు గాని ఏదో ఒక టైంలో పుస్తకం తీసి చదువుతారు.
ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటారు. పుస్తకాలు లేని గది ఆత్మ లేని శరీరం లాంటిది మాస్టర్స్. మన ఇంట్లో ఆధ్యాత్మిక పుస్తకాలు లేకపోతే శరీరంలో ఆత్మ లేకపోతే శవం లాంటిది కదా. అలాగే ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక ఆధ్యాత్మిక పుస్తకాలు ఉండాలి, ఖచ్చితంగా ఉండి తీరాలి. అది మనం చదువుతామా చదవమా అవుట్ ఆఫ్ క్వశ్చన్, బయట పక్కన పెట్టండి. మన పుస్తకాలు తెచ్చి గుట్ట పెట్టండి. ఆ పుస్తకాలు చదివే మాస్టర్ మన ఇంట్లోకి వస్తారు, ఏదో ఒకప్పుడు వస్తారు, నమ్మకం అంతే, వచ్చి తీరుతారు. ఇప్పుడు అన్నం చేసిన తర్వాత తినకుండా ఎవరిని ఉంటారా? వాడు తినలేదు పారా అని నేను తినని ఊరుకుంటానా? ఒరే వాడు తినపాయా, వాడు ఆకలి కాలేదు, నేను తింటాను పోయి. ఇప్పుడు ఈ పుస్తకాలు తెచ్చి పెట్టాం, నాకు చదువు రాదు, నేను చదవలేదు, తర్వాత నా కుటుంబంలోకి ఎవరు రారా? కోడళ్ళు రారా? కొడుకులు రారా? అల్లుళ్ళు రారా? వాళ్ళ పిల్లలు రారా? ఎవరో ఒకరు ఆ పుస్తకాన్ని తీసి చదివేస్తారు. ఒకప్పుడు నేను ధ్యానంలోకి వచ్చిన, అసలు ధ్యానంలోకి రాలేదు. అప్పుడు పత్రిస్ గారి యొక్క ధ్యానమాలిక పుస్తకము ఇంట్లోకి తెచ్చారు మా హస్బెండ్. తెస్తే దాని విలువ నాకు అప్పుడు తెలియదు. పేపర్లు చించి గుర్రంలో సర్ది పెట్టాను. ఎవరి ముసలాయనని నాకేంటి సంబంధం అని, ఎప్పుడు నా పెళ్ళైన కొత్తలో. కానీ ఇప్పుడు ధ్యానమాలిక పుస్తకం కనపడితే ఎత్తి పెట్టుకుంటాం. అప్పుడు అజ్ఞానం ఉండింది, చింపేస్తాం. ఇప్పుడు జ్ఞానం ఉండింది, తెచ్చి పెట్టుకుంటాం పుస్తకాలను. ఇప్పుడు తెలుస్తుంది, ఓహో అప్పుడు అందాల్సిన జ్ఞానము నేను ఆ పుస్తకాన్ని చింపేస్తాను. కానీ ఎలా అందిందో తెలియదు. ఆ జ్ఞానం అందింది అప్పుడు. ఇప్పుడు గుర్తుకొచ్చారు ఆ పత్రిస్ గారు. ఆ పుస్తకంలో ఉన్నారు, ఆ పేపర్ని చింపి ఇంట్లో వేసాం. అజ్ఞానం ఉన్నప్పుడు మనకు అవసరం వచ్చేది కూడా పడేస్తాం. జ్ఞానం వచ్చినప్పుడు అన్నిటినీ ఎత్తి పెట్టుకుంటాం మాస్టర్స్. అదే జ్ఞానము. మనం ఎక్కడికైనా ఒక ఫంక్షన్ కి వెళ్తుంటాము, ఎక్కడికైనా వెళ్తుంటాం, మన దగ్గర అమౌంట్ లేకపోయినా ఒకటే, డబ్బు లేకపోయినా ఒకటే. అలాగని డబ్బులు పెట్టకుండా ఉండకూడదు. ఒక పుస్తకాన్ని, ఒక అధ్యాత్మిక పుస్తకాన్ని మన బ్యాగులు వేసుకోపోవాలి. మనం ఎక్కడికి పోయినా హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుంటాం. హ్యాండ్ బ్యాగ్ లో ఇంత పుస్తకం పెట్టుకోవాలి. పత్రిస్ గారు ఏదో ఒక పుస్తకం. బస్సులో ఏమైనా కనిపిస్తారు, కనిపిస్తే వాళ్ళకు పక్కన కూర్చుంటే, ఇంత ముందు నువ్వేం చేస్తావు, ఏం చేస్తున్నావు, సారీ మాస్టర్స్, ఏం చేస్తున్నావు, ఎక్కడ మీ ఇంట్లో అని అడిగేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు మాస్టర్స్. నువ్వేం చదువుతున్నావు? నేనైతే ఒక బస్సు ప్రయాణానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ధ్యానం చెప్తాను. ధ్యానం చెయ్యి, బాగుంటుంది. వాళ్ళు వింటారా లేదా నాకు సంబంధం లేదు. మనం ఒకరికి ధ్యానం గురించి చెప్తే మన కర్మలలో ఒక కర్మ దగ్ధం అయిపోతుంది మాస్టర్. ఒక పుస్తకంలో చదివాను, మనం ధ్యానం గురించి ఒక వ్యక్తికి చెప్తే, ఎవరికైనా సరే చెప్పినామంటే వాళ్ళు చేస్తారా చెయ్యరా, వింటారా వినరా మనకు సంబంధం లేదు. మనం చెప్పాలి, ధ్యానం చేయండి బాగుంటుంది. ధ్యానం చేయండి బాగుంటుంది అని చెప్తే వాళ్ళు ఏదో ఒక రోజు వింటారు. బస్సులో ప్రయాణమైన వాళ్ళు 5గురు ఉన్నారండి నాకు. మీరు చెప్పినందువల్ల నాకు నా జీవితాన్ని మార్చుకున్నాను మేడం. ధ్యానం చేస్తున్నాను ఇప్పుడు, అద్భుతంగా ఉంది. నా భర్తను మార్చుకున్నాను, మా అత్తను మార్చుకున్నాను, మా ఆడబిడ్డను ప్రేమిస్తున్నాను. ఒకప్పుడు ఈశతో స్వార్థంతో ఆడబిడ్డను తిట్టడం అలా చేసే వాళ్ళు కూడా ప్రేమతో చూస్తారు. ఆడబిడ్డ ఎంచుకుంది మనమే, నేనే డిజైన్ చేసుకొచ్చుకున్నాను, వామిలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ ఒకటే అని నిర్ణయించుకుంటాం, తెలుసుకుంటాం. జ్ఞానం వస్తుంది మనకు పుస్తకాలు చదివితే. ఎన్ని పుస్తకాలు చదివితే అంత జ్ఞానం పెరుగుతుంది మాస్టర్స్. బలం ఉన్నవాడు బలవంతుడు, బలం లేనివాడు బలహీనుడు. బలహీనులు ఎప్పుడు బలవంతుల అనుయులే. బలం అన్నది 2 రకాలు. ఒకటి పశు బలం, 2 సంకల్ప బలం. పశు బలం తిండితో వచ్చేది. అబ్బా నాకు అన్నం తినలేదు 2 రోజుల నుంచి, నాకు శక్తి రాలేదు, నీరసం వస్తుంది, చాలా నీరసం వస్తుంది అనుకుంటాం. అంటే అన్నం తింటే శక్తి వస్తుంది, అది ప్రాపంచిక బలం. సంకల్ప బలం జ్ఞాన శుద్ధితో వచ్చేది. జ్ఞాన శుద్ధి అంటే పుస్తకాలు చదివితే వచ్చేది. పశుబలం అనేది ఎప్పుడు సంకల్ప బలం ముందు దిగుజాడిపే.
మన బలము, శరీర బలం అనేది ఈ జ్ఞాన బలం ముందర చిన్నదే మాస్టర్స్. మనకంటే చాలా లావుటోళ్ళు ఉంటారు, ధ్యానం చేయకపోతే మన జ్ఞాన సంపద దగ్గర తక్కువే. ఇప్పుడు ఒక కోటీశ్వరుడైనా సరే ధ్యానం చేయకుంటే బిచ్చగాడితో సమానం. కోట్లు కోట్లు ఉండి తోటి మనిషిని గౌరవించలేనప్పుడు, ప్రేమతో పలకరించలేనప్పుడు, ప్రేమతో మాట్లాడలేనప్పుడు అంత ఆస్తి ఉండి కూడా వేస్ట్ అవుతుంది. కానీ ఒక బిచ్చగాడైనా సరే ధ్యానం చేస్తే కోటీశ్వరులతో సమానం. అన్నిటినీ సమానంగా చూస్తాం. ఉదాహరణకి పత్రిస్ గారు నేను గురువును, నేను చెప్పేది వినాలి అని చెప్పలేదు. పత్రిస్ గారు నాకు పెళ్లి కాలేదు, ధ్యానం చేయి. పత్రిస్ గారు నాకు పిల్లలు పుట్టలేదు, ధ్యానం చేయి. పత్రిస్ గారు నాకు ఈ సమస్య ఉంది, ధ్యానం చేయి. ప్రతి ఒక్కదానికి సమాధానం పత్రిస్ గారు ధ్యానం చేయని చెప్పారు. మళ్ళీ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, నేను గురువుని మీరు శిష్యులని ఎప్పుడు అనలేదు ఆయన అసలు. ఇప్పుడు ఒక నీళ్ళ కింద కొనకాల నీళ్లు, ఫిల్టర్ నీళ్లు తీసుకోవాలన్నా కూడా డబ్బులు అమ్ముతున్నారు. కానీ ఇంత జ్ఞాన సంపద ఈ ప్రపంచ మానవాళికి అంతా కూడా ఫ్రీగా ఇచ్చారు ఆయన. ఎంత మందికి జ్ఞానం నేర్పించారు ఫ్రీగా. ఇప్పుడు ఒక నీళ్ళ మీద కొనాలంటే కనుక 10 రూపాయలు తీసుకుంటారు, నీళ్లు తాగే నీళ్లు. కానీ ఈ ప్రపంచంలో ఏది ఊరికి రావడం లేదు. కానీ అద్భుతమైన జ్ఞానాన్ని మాత్రమే ఊరికే చెప్తున్నాం మనం. అద్భుతంగా అందరికి చెప్తున్నాం ధ్యానం చేయమని. ఆయన గురువు, నేనొక్కనే కాదు గురువును, మీలో కూడా నాలో ఎంత శక్తి ఉందో ఆ శక్తిని మీరు పట్టుకోండి. నేను ఆ శక్తిని పట్టుకున్నాను, మీరు ఆ శక్తిని పట్టుకోండి అని తెలియజేశారు. మీరందరూ దేవుళ్ళు, మనం అందరం దేవుళ్ళం, మనం అందరం ఆత్మ కుటుంబము అని చెప్పారు. ఆయన అడుగు జాడని అడుగుమే మన యొక్క కర్తవ్యము. ఎక్కడికి వెళ్ళినా మన బ్యాగులో ఒక పుస్తకం వేసుకొని వెళ్ళాలి. మనకు ఒక పరిచయం అయితేనే వాళ్ళకి ధ్యానం చెప్పేస్తే ఆ పుస్తకాలు వాళ్ళకి ఇచ్చేయాలి. మళ్ళీ వాళ్ళ పుస్తకాలు మనం చదవాలి, మన పుస్తకాలు వాళ్ళకి ఇస్తూ ఉండాలి. కొన్ని పుస్తకాలు మన ఇంట్లో ఉండాలి. చిన్న పిల్లలు కానీ, కోడళ్ళు కానీ, మనవళ్ళు కానీ టీవీ చూస్తుంటారు ఓ అని. ఇంకా పొద్దున్నకులు సెల్లు చూస్తా అంటారు. వాళ్ళ ముందర పుస్తకం, ఒక చిన్న పుస్తకం, చిన్నది, శాకాహారం గురించి, ధ్యానం గురించి చిన్న చిన్న పుస్తకాలు పత్రిస్ గారి ముందరే పెట్టండి. అది చదువుతారో లేదో కూడా చూడండి, ఆ పుస్తకాలు తెరువు ఒకసారి అని చెప్తే తెరుస్తారు ఏదో ఒక రోజు. మన పుస్తకాలు మనం ఇతరులకు ఇవ్వాలి, ఇప్పించుకొని చదవాలి. మనం ఎక్కడికి పోయినా మన పర్సులో పుస్తకం ఉండాలి. ఆ పక్కన కూర్చొని వీళ్ళతో వాళ్ళతో బాత్కాళ్ళు కొట్టకుండా ఎనుకొళ్ళకి ముందర వరకు ధ్యానం చెప్పి ఆ పుస్తకం చదువుకుంటూ కూర్చోవాలి. ఇప్పుడు ఏ నామకరణానికి గాని, పెళ్లిళ్ళకి గాని వెళ్తాం, అక్కడ ఎంత యాసరికి వస్తుందో పెళ్లిలో కూర్చొని ఏం పని చెయ్యము. కానీ కడతాల్లో మనము 5 రోజులు ఉన్నా కూడా యాసరికి రాదు, పోతున్నామని బాధలు వేస్తారు. ఎందుకు? మాధుర్యమైన పవిత్రత, ఆత్మశక్తి ఉంది అక్కడ. ఒక 5 రోజులు ఉన్నా కూడా కడతాలకి బాధలు వేస్తుంది వచ్చే ముందు. ఇంకా ఈ 5 రోజులు ఉంటే బాగుండు, ఇంత శక్తి పిరమిడ్లో ధ్యానం చేస్తే బాగుంది అని. ఇంట్లో టైం తినాలనిపిస్తుంది, కానీ అక్కడ ధ్యానం చేసుకోవాలి అనిపిస్తుంది. ఎవరన్నా మధ్యలో మాస్టర్ కనబడి ఎక్కువసేపు మాట్లాడినా ఓకే మాస్టర్ తొందరగా ధ్యానం చేసుకుంటాను ప్లీజ్ ఏమనుకోదని చెప్పేసి వెళ్తాం. ఎందుకు? అంత ఎనర్జీ ఉంది అక్కడ. అలాగే మనతో ఒకరు ఫోన్ చేసి మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళకి ఏమనిపించాలి? నీతో మాట్లాడుతుంటే నాకు బాగా ఉంది, నీతో ఫోన్ మాట్లాడుతుంటే నాకు ప్రశాంతంగా ఉంది నాకు అని చెప్పగలగాలి. అలా అనిపించాలి అంటే మనం ఏం చేయాలంటే
మనం సాధన పెంచుకోవాలి, పుస్తకాలు చదవాలి. ఇప్పుడు అనవసరంగా మాడితే ఏంది తలనొస్తుంది అనుకుంటాం. కానీ 40 నిమిషాలైంది మనం ఇంత క్లాస్ చెప్పుకుంటున్నాం. ఎంత అద్భుతంగా ఉంది, ఎంత ఎనర్జిస్గా ఉన్నాం. చెప్తంటే ఇంకా వినాలనిపిస్తుంది, చెప్పాలనిపిస్తుంది. ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఒక పుస్తకాల జ్ఞానం ద్వారా, మన ఆత్మ జ్ఞానం ద్వారా వచ్చేసింది. మన ఆత్మ జ్ఞానం ఎలా వస్తుందంటే పుస్తకాలు చదివితేనే వస్తారు. ఒక మ్యాటర్ చదివినాము, దానికి అర్థం తెలియాలంటే సాధన చేయాలి. ఈ పుస్తకం చదివాను మేడం, నాకు అర్థం కాలేదు అంటే సాధన చేస్తే, ఒక పుస్తకం చదివేటప్పుడు నాకు అర్థం కాలేదు అనుకున్న పాయింట్ ధ్యానం చేస్తాను. ఆ పుస్తకంలో ఉన్నటువంటి స్వాధ్యాయం యొక్క జ్ఞానాన్ని ఆత్మకు అందించండి మాస్టర్స్. నేను ఏ జ్ఞానాన్ని యూనివర్స్ కి పంచాలని సిద్ధంగా ఉన్నాను, నాకు జ్ఞానాన్ని అందించండి. ఒక గుడికి వెళ్ళాను, గుడికి వెళ్తే అక్కడ చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకు హత్తుకోవాలి, కౌలించుకోవాలి. ఆ చెట్టు ఎన్ని ఏళ్ల తరబడి తరాల నుంచి ఉంటది. ఆ చెట్టు ఎంత ఎనర్జీ ఉంటది ఆ చెట్టు. ఆ చెట్టు కింద కొంచెం ధ్యానం చేయాలి. ఆ చెట్టును హార్ట్ చేసుకొని ఐ లవ్ యూ ప్రకృతి మాత అనుకొని ధ్యానం చేస్తే ఆ ప్రకృతి అన్ని తరాల నుంచి ఎంత జ్ఞానాన్ని పొంది ఉంటుంది, మంచి చెడు అన్ని చూసి ఉంటుంది ఆ ప్రకృతి మాత. కానీ ఎంత మౌనంగా ఉంటుంది ప్రకృతి మాత చెట్టు. మనం కూడా అలా అలా ఎదగాలి. చల్లని గాలి వీస్తుంది, మనం కూడా అలా ఉండాలి. మంచి జ్ఞానాన్ని పంచాలి. నీ యొక్క జ్ఞానాన్ని ఈ ఆత్మకు అందించండి. నాకు అందించిన జ్ఞానాన్ని నేను యూనివర్స్ పంచడానికి సిద్ధంగా ఉన్నాను. యూనివర్స్ కి వినియోగపడడానికి సిద్ధంగా ఉన్నాను మాస్టర్స్. జ్ఞానాన్ని అంతమై జ్ఞానాన్ని నాకు ఇవ్వండి మాస్టర్స్ అని మనం అనుకోవాలి. పశుబలం తిండితో వచ్చేది, సంకల్ప బలం జ్ఞాన శుద్ధితో వచ్చేది. పశుబలం అనేది ఎప్పుడు సంకల్ప బలం ముందు దిగుడిపై మనం అనుకున్నవన్నీ సాధించాలంటే సంకల్ప బలం అనేది అనివార్యం. మనం సంకల్పం నెరవేర్చుకోవాలంటే ఆత్మ జ్ఞానమే ముఖ్యము. ఈ శరీర బలం అనేది ముఖ్యం కాదు. జ్ఞాన శుద్ధితోనే మనము సంకల్పాన్ని నిర్ణయించుకుంటాం, సాధించుకుంటాము కూడా. ఒక బాబుకు ఉద్యోగం రావాలి, మనము ధ్యానం చేసి ఆ అబ్బాయి కూడా ధ్యానం చెప్పుకోవాలి. మన బాబుకి ధ్యానం చేయనానా, వాళ్ళ ఆత్మను పిలుచుకొని ధ్యానం చేయడం, అలా చేస్తే మన సంకల్పం నెరవేరుతుంది. పిల్లలకి చిన్నప్పటి నుంచే సంకల్ప బలాన్ని ప్రబోధించాలి. చిన్న పిల్లలకి వీని కొట్టు, వాని కొట్టు, ఇలా తిట్టు, అలా తిట్టు అని చెప్తుంటాం. అలా చెప్పకుండా కూర్చో, వేళ్ళలో వెళ్ళి పెట్టుకో, కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో, అలా చిన్నప్పటి నుంచి చెప్తే వాళ్ళు కూడా ధ్యానులు అవుతారు. ఒక భగవద్గీత పద్యాన్ని నేర్పించుకోవాలి, వేమన పద్యాన్ని నేర్పించుకోవాలి. తల్లిదండ్రులకు పని అవ్వాలని చెప్పేసి ఇప్పుడు అందరి పిల్లలకి సెల్లులు ఇవ్వడం అలవాటు చేస్తున్నాం. అది మానేయాలి. సెల్లుల వల్ల కళ్ళకు దెబ్బ వస్తుంది, వాళ్ళకు లేనిపోని టెన్షన్స్ ఆ సెల్లు వల్ల. కానీ అదే ఆ సెల్లులో పత్రిస్ గారి యొక్క సంగీతము, పత్రిస్ గారి యొక్క చిన్న చిన్న మాటలు, చిన్న పిల్లలవి కూడా ఉన్నాయి ధ్యానంలో. వాటిని చిన్న చిన్నవి చెప్తే ఆ పిల్లకి నాలెడ్జ్ పెరుగుతుంది. రోజు పలికించడం, శాకాహారమే అమృతాహారం అని, పిరిమిడి శక్తి అద్భుత శక్తి అని, ధ్యానం సర్వరోగ నివారిణి అని, ధ్యానం సకల భోగకారిణి అని, ధ్యానం సత్య జ్ఞాన ప్రదాయనని, ఆ చిన్న చిన్న మాటలు అమ్మ తాత ఎలా పలికిస్తామో మన పిల్లలకు కూడా ఇవన్నీ కూడా పలికించు, స్లోగన్స్ పలికించుకోవాలి. పలికించినప్పుడు వారే ఒక పత్రిజ్ లాగా తయారవుతారు. ఆ పత్రిజ్ యొక్క చిన్నపిల్లలకి జ్ఞానము, ఆ పత్రిజ్ యొక్క భగవంతుడే ఆయన రూపంలో మనకి అనంతమైన జ్ఞానాన్ని ఈ విశ్వ కళ్యాణానికి వినియోగపడేలా చేస్తాడు. ముందు వాళ్ళ బాల్యాన్ని మనం తీర్చిదిద్దాలి, తర్వాత వాళ్ళు విశ్వ కళ్యాణానికి వినియోగపడడానికి సిద్ధమవుతారు మాస్టర్స్. రెండు రకాల జీవితాలు ఉన్నాయి. ఒకటి బాహ్య జీవితం, రెండు అంతర్జీవితం. బాహ్య జీవితం గురించి నాకు అంతా తెలుసు అనుకుంటారు. కానీ మనం ఏదైనా ధ్యానం చెప్పినామనుకోండి, ఏమంటారు తెలుసా? తోటి మనిషితో ప్రేమగా మాట్లాడాలి, మూగజీవులను చంపకూడదు, అది కూడా మనలాగా ప్రాణులే అని చెప్పామనుకోండి,
నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదులేమ్మా, నాకు అంతా తెలుసు అంటారు. అదే ప్రాపంచ జ్ఞానం. అది వాళ్ళకు సమస్య వచ్చినప్పుడు, ఒక అనారోగ్యం వచ్చినప్పుడు, ధ్యానంలోకి వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది తప్ప, కొంతమంది నాకు అంతా తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఎవరెవరితో సరిగా మాట్లాడడం లేదా, ప్రేమతత్వంతో మాట్లాడడం లేదా, గౌరవించడం లేదా, ఎందుకు అలా చెప్తున్నావు అంటారు. అదే అజ్ఞానం అవుతుంది. కానీ జ్ఞానులు ఒకరు చెప్పేది ఈమె ఎందుకోసం చెప్తుంది, ఇంత చెప్తుంది అంటే, నాకు ధ్యానము చెప్పినప్పుడు పత్రిస్ గారి వీడియోస్ వినేదాన్ని ఎక్కువ. క్యాన్సర్ నువ్వే ఎంచుకున్నావు, కానీ క్యాన్సర్ నాకు ఈ రోగాన్ని పోగొట్టండి, నన్ను బతికించండి అని డాక్టర్స్ ని బతిమాలుతారు. నువ్వే ఎంచుకొచ్చుకున్నావన్నీ, నువ్వు ధ్యానం చేయి, ఆత్మజ్ఞానం పెంచుకో, నీ క్యాన్సర్ ని పోగొట్టుకో అని వీడియోస్ ఉన్నప్పుడు నేను అనుకున్నది, పత్రిస్ గారు ఏంది ఇంత ముసలాయన ఇలా చెప్తున్నారు, నిజమా? ఈ శ్వాసను తీసుకుంటేనే ఇన్ని రోగాలు పోతే ఇంకా డాక్టర్స్ ఎందుకు ఉండాలి, పిల్లల్ని ఎంబీబీఎస్ ఎందుకు చదివించాలి, ఇన్ని హాస్పిటల్స్ కన్నులు ఎందుకు ఉండాలి, ఈ ముసలాయన మాటలు ఏంటంటే ఈ రోగాలని పోతాయా అని అనుకునేదాన్ని కరోనా టైంలో ఆ వీడియోస్ వింటూ. కానీ అనుకున్నట్టుగానే నా బాడీలో గడ్డలు వచ్చాయి. అప్పుడు ఆయన చెప్పిన విధానం నేను చేస్తూ 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 వచ్చాను. ధ్యాన సాధన, ధ్యాన సాధన, సాధన సాధన, నథింగ్. ఎట్లా మాయమైపోయినా నా బాధ తెలియదు నాకు. ఇంకా దాన్ని మర్చిపోయిన, పుస్తకాలు చదవడము, ధ్యానం చేయడము, అందరికి ధ్యానం చెప్పడము. నాతో ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే ఈ రాజుతో మాట్లాడితే ధ్యానం చెప్తాది, తలకాయ నొప్పి అనుకుంటారు. కొంతమంది రాజ్యం మాట్లాడితే చాలా బాగుంటది, ప్రేమతో మాట్లాడుతుంది, ఏదో మంచి విషయాలు చెప్తుంది అని కొంతమంది అనుకుంటారు. వాళ్ళ ఆత్మ జ్ఞాన స్థితిని బట్టి అనుకుంటారు. అది వాళ్ళ ఇష్టం. నీళ్ళు కట్టి అది ఇంకోటి ఉంది చూడండి, అది అందులో గొట్టంలో పెట్టానుక, అది ఎర్రది ఉంటుంది చూడండి, అక్కడ తీగలాగా లాగా ఉంటది ఎర్రది. అంతర్జీవితమే బాహ్య జీవితానికి పరిపుష్టిని ప్రసాదించేది. చూడండి, అంతర్జీవితమే బాహ్య జీవితానికి పరిపుష్టి ప్రసాదించేది. ఈ అంతర్జీవితమే బాహ్య జీవితానికి మంచి భవిష్యత్తుని ఇస్తుంది. ఈ ఆత్మజ్ఞానమే ప్రాపంచికమైన కోరికలకి, సమస్యలకి, దుఃఖాలకి జ్ఞానాన్ని అందిస్తారు. ప్రాపంచికంలో ఒక ఇల్లు కావాలని కోరుకుంటున్నాము, దానికి బాధపడిన అవసరం ఏముంది, ధ్యానం చేయాలి, పుస్తకాలు చదవాలి, సాధన గురించి, ధ్యాన సాధన గురించి అందరికి చెప్పాలి, సజ్జన సాంగత్యం చేయాలి. అప్పుడు నువ్వు అనుకున్న సంకల్పము ఎలా నెరవేరుతుందో అలా నెరవేరుతుంది. అంతర్జీవితం వినా బాహ్య జీవితం అన్నది గాలిలో మేలు కట్టడం లాంటిది. అంతర్జీవితము ముందర బాహ్య జీవితం అనేది గాలిలో గోడలు కడితే, ఇల్లు కడితే ఎలా పడిపోతాయో అలాంటిది. కానీ అంతర్జీవితం శాశ్వతమైనది, ప్రాపంచ జీవితం అనేది అశాశ్వతమైనది. ఎన్నో ఇళ్ళు ఉంటాయి, ఎన్నో భూములు ఉంటాయి, ఎన్నో కోట్ల ఆస్తి ఉంటుంది. ఈ శరీరాన్ని వదిలిపెడతాము, అవన్నీ మనతో వస్తాయా? రావు. మనము భూమి మీద ఉన్నప్పుడు ఆత్మ జ్ఞానం మాత్రమే నేర్చుకున్నది, ఆత్మ జ్ఞానం మాత్రమే మనతో వస్తుంది. మన ఆత్మతో పాటే ఆత్మ జ్ఞానం వస్తుంది. శరీరంతో సంపాదించిన వస్తువులు ఏవి కూడా, ఈ శరీరాన్ని భూమి మీద ఎలా వదిలిపెడతావో శరీరంతో సంపాదించిన వస్తువులన్నీ కూడా భూమి మీదనే వదిలిపెట్టి వెళ్ళాలి. పైనుంచి ఆత్మ వచ్చింది, ఈ ఆత్మతో ఉన్నటువంటి ఆత్మ జ్ఞానం నీ ఆత్మతోనే వెళ్ళిపోతుంది తప్ప కిందికి రాదు. శరీరంతో పనిచేసి కష్టపడి సంపాదించిన ఆస్తులు కానీ, బంధాలు కానీ ఏవైనా కూడా ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళాల్సిందే, ఆత్మ ఒకటే వెళ్ళిపోతుంది. అందుకోసమనే ప్రాపంచిక బంధాల కన్నా, ప్రాపంచిక సంపద కన్నా ఆధ్యాత్మిక సంపద శాశ్వతము, ఆత్మ జ్ఞానము శాశ్వతము.
ఆత్మతో నేర్చుకున్నటువంటి జ్ఞానమే శాశ్వతం. ఆత్మతో ఏది నేర్చుకుంటున్నాం? పుస్తకాలు చదివి వాటి యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. ఆత్మ విద్యనే పుస్తకాల యొక్క విజ్ఞాన సారము. అంతర్జీవితమే బాహ్య జీవితాన్ని పూర్తిగా నివేదితం తెలియజేయగలిగింది. అంతర్జీవితమే బాహ్య జీవితాన్ని పూర్తిగా సంతోషపెడుతుంది. అంతర్జీవితం అనేది ఆత్మ జ్ఞానమయం, ఆత్మానుభవయం. అంతర్జీవితం అన్నది ఆత్మ జ్ఞానమయం అవుతుంది, జ్ఞానోదయం అవుతుంది మాస్టర్స్. అంతర్జీవితం బహిర్జీవితం అందరికీ చూపించగలిగినది, అంతర్జీవితం అందరికీ చూపించలేనిది. ప్రాపంచికంగా ఇల్లు కడితే అందరికీ కనబడతాయి, కానీ మన ఆత్మ జ్ఞానం అనేది ఎవరికి చూపించలేం. మనతో మాట్లాడితేనో మన క్లాస్ వింటేనో మన యొక్క జ్ఞానం అనేది వాళ్ళకి అర్థం అవుతుంది. నాకు జ్ఞాన స్థితి అనేది ఇప్పుడు చెప్తుంటే అర్థమవుతుంది, కానీ నేను ఈ ప్రాపంచికంగా ఉన్న ఆస్తులన్నీ చెప్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఆత్మ జ్ఞానం అనేది ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి అర్థమైపోతుంది. ప్రాపంచికంగా అన్నిటి వల్ల పైకి చూడడానికి పనికి వస్తాయి, దేనికి పనికి రావు. కానీ ఆత్మ జ్ఞానం అనేది అంతర్జ్ఞానానికి పనిచేస్తుంది, అంతర్శక్తికి పనిచేస్తుంది, సంకల్ప సిద్ధికి పనిచేస్తుంది, ఒక సమస్యను నిర్మూలన చేసుకోవడానికి పనికొస్తుంది, ఒక దుఃఖం పోగొట్టుకోవడానికి అంతర్జ్ఞానం పనికొస్తుంది. అంతరంగ జీవితం ద్వారా బహిరంగ జీవితం అర్థమవుతుంది, తేజోవంతం అవుతుంది, ధర్మార్థ కామ మోక్షదాయకం అవుతుంది. అంతర్జీవితం అన్నది సజ్జన సాంగత్యం ద్వారా మొట్టమొదటిసారిగా పరిచయం అవుతుంది. అంతర్జీవితం అనేది మొట్టమొదటిసారిగా స్వాధ్యాయం ద్వారా అర్థమవుతుంది, సజ్జన సాంగత్యం ద్వారా అందరికి చెప్పడం ద్వారా అంతర్జీవితం అందరికి పంచడం ద్వారా మన యొక్క అంతర్జీవితంలో అర్థమవుతుంది. నిరంతర ధ్యాన సాధ్యాల అభ్యాసాల ద్వారా సురక్షితంగా ఉంటాము. ధ్యానం చేయాలి, స్వాధ్యాయాల ద్వారా మన ఆత్మశక్తి అనంతంగా మారిపోతుంది. భక్తి అనేది యోగం కాదు, రోగము. భక్తి అనేది యోగం కాదు, రోగం అవుతుంది. భక్తి అంటే నేను ఉపవాసం ఉండలేదు, ఓ అయ్యో ఇలా చేయలేదు అలా చేయలేదు అని మనం అనుకుంటాం, అది రోగంగా మారిపోతుంది భక్తి అనేది. కర్మ అనేది యోగం కాదు, ధర్మం. కర్మ అనేది అది అద్భుతమైంది. కర్మ అనేది జ్ఞానం అనేది యోగం, అదే జ్ఞాన యోగము. జ్ఞానం అనేది యోగం, ఆత్మ జ్ఞానం అనేది యోగం లాంటిది మాస్టర్స్, అదే జ్ఞాన యోగము. ధ్యానం అనేది యోగం, అదే రాజయోగము. రోగాన్ని తీసేద్దాం, ధర్మాన్ని నిత్యం ఆచరిద్దాం. రోగాన్ని తీసేసుకొని దాన్ని నిరంతరం ఆశిద్దాం, ఆచరించాలి కూడా రోజు దాన్ని. యోగ సాధన చేద్దాం. జ్ఞాన యోగ సాధన మార్గాలు రెండు, ఒకటి స్వాధ్యాయం, రెండు సజ్జన సాంగత్యం. స్వాధ్యాయం చేయాలి, నువ్వు చెప్పినట్టు నువ్వు చదివినట్టు స్వాధ్యాయాన్ని 10 మందికి పంచాలి. ఒక స్వాధ్యాయం చేస్తాము, ఆ స్వాధ్యాయం వల్ల కొంత జ్ఞానాన్ని తెలుసుకున్నాను, ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచడమే జ్ఞానము. ఈ రోజు ఏ నేర్చుకున్నాము, ఏ అందరికి చెప్పాలి. బి నువ్వు నేర్చుకోకపోయినా బి ఆల్రెడీ నీకు యూనివర్స్ ఇచ్చేస్తారు. ఎందుకు? నువ్వు ఏం నేర్చుకున్నది అందరికి పంచినావు కాబట్టి బి నేర్చుకోకపోయినా ఆ బి అనే అక్షరం మనకు అందరికి వస్తుంది అని చెప్తున్నారు. మనం ఒక జ్ఞానం నేర్చుకున్నాము, ఒకటి నేర్చుకున్నాము, అది అందరికి పంచగలిగితే దానికి రెట్టింపు యూనివర్స్ ఇస్తుందంట మాస్టర్స్. ఈ రోజు ఏ నేర్చుకున్నది ఏ అందరికి పంచగలిగితే బి నేర్చుకోవాల్సిన అవసరం లేదంట, యూనివర్స్ అందిస్తుందంట. అలాగే మనం నేర్చుకున్న జ్ఞానాన్ని మన లోపల పెట్టుకుంటే ఏమి రాదు. మనం నేర్చుకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచడమే జ్ఞానం అవుతుంది. సజ్జన సాంగత్యంగా పంచాలి. ఒకటి స్వాధ్యాయం, రెండు సజ్జన సాంగత్యము. ఏ లోకంలోనైనా ఏ కాలంలోనైనా జ్ఞాన యోగ సూత్రము మీ వాస్తవానికి మీ స్థితిగతులకు మీరే సృష్టికర్తలు. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము అనే సత్యాన్ని ఎప్పుడు నేర్చుకుంటాం? మన జ్ఞానం వచ్చినప్పుడు.
అంతవరకు కూడా దుఃఖానికి వీళ్ళు కారణము, ఈ దుఃఖానికి వీళ్ళు కారణము, ఈ దొంగతనానికి వీళ్ళు కారణము, ఇలా చేస్తారు, నేను లేకపోతే అప్పుడు బాగుండేదాన్ని అనుకుంటాం అజ్ఞానంలో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు ఏమనుకుంటాం, నా అజ్ఞానమే నేను సృష్టించుకున్నాను. వారు నాకు 20,000 మోసం చేశారు అంటే ఇంకా అది నేను గత జన్మలో వానికి మోసం చేశాను 20,000. అందుకని 20,000 ఈ రోజు నాకు మోసం చేశాడు అనుకుంటాం. అజ్ఞానం ఉంటే వాడు నాకు మోసం చేసిన వాడిని కొడతాము, తిడతాం, ఎన్నెన్నో శాపాలు పెడతాం. అజ్ఞానం ఉన్నప్పుడు ఇంకా కర్మ సంపాదించుకుంటాం. కానీ జ్ఞాన మార్గంలోకి వచ్చిన తర్వాత, ధ్యాన సాధన చేసిన తర్వాత, ఆత్మ జ్ఞానం తెలిసిన తర్వాత, పుస్తకాలు చదివిన తర్వాత, ఓహో గత జన్మలో వానికి నేను మోసం చేశాను, గత జన్మలో వానికి మోసం చేశాను, అందుకని ఈ జన్మలో నాకు మోసం చేశారు. వాడిని తిట్టకూడదు, తిట్టకుండా ఇంకా వాడు ఎదురైతే కూడా ప్రేమతత్వంతో మాట్లాడతాం. అదే ఆధ్యాత్మిక జ్ఞానము అంటూ. ఒక మాట అనుకుంటానే ఆమె ఇలా చేసింది, వాడు ఇలా చేశారని తిట్టడమే అజ్ఞానము. కానీ ప్రతి మనిషితో ప్రేమతత్వంతో మాట్లాడమే జ్ఞానము. మూర్ఖత్వంతో వీళ్ళ గురించి వాళ్ళ గురించి అనుకోవడమే అజ్ఞానం అవుతుంది. నో కామెంట్స్, నో జడ్జ్మెంట్స్ అని చెప్పారు పత్రిస్ గారు. నో కామెంట్స్, నో జడ్జ్మెంట్స్. ఎవరి మీద జడ్జ్ చేయకూడదు, ఎవరి మీద కామెంట్ చేయకూడదు. నో కంప్లైంట్, వాడు ఇలా వీడు ఇలా అని చెప్పకూడదు, అవసరం లేదు. ఎవరు లైఫ్ వాళ్ళది, స్వేచ్ఛ అందరికీ ఉంది భూమి మీద. జంతువుల దగ్గర నుండి మనుషులకి, జంతువులకి, పక్షులకి అందరికీ స్వేచ్ఛ ఉంది. ఎవరి జీవితం ఏ విధంగా ఉండాలో వాళ్ళు ఆ విధంగా ఉంటారు. కానీ ఆమె ఇలా ఉంటది, ఇలా ఉంటది అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. జడ్జ్ చేయకూడదు, కామెంట్ చేయకూడదు, అయ్యేది కూడా అనకూడదు. మనం అవసరం లేదు, ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఆత్మస్థితి అది, వాళ్ళు ఎంచుకున్న స్థితి అది, మనకేంటి అవసరము. జ్ఞాన యోగ శాస్త్రం మీ వాస్తవానికి మీ స్థితి మీరే. ధ్యాన యోగ సూత్రము శ్వాస మీద ధ్యాస, అదే ఆనాపానసతి. ఉన్నవి రెండే. సంసారంలోనే నిర్వాణం ఉంది అని చెప్పారు. మనం సంసారంలోనే అన్ని ఉండి అన్ని బంధాలు చూసుకుంటూ మనం ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి. నాకు ధ్యానానికి కుదరలేదు, ఇది వద్దు, నాకు ఇల్లు వద్దు, పిల్లలు వద్దు, భర్త వద్దు, భార్య వద్దు అనుకుంటే అది జ్ఞానం అవ్వదు. సంసార నిర్వాణం ఉంది, అన్ని చూసుకుంటేనే మనం పొందగలగాలి. ఓకే మోసెస్? ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఇంత అద్భుతమైన ఈ అవకాశాన్ని కల్పించిన పత్రిజ్ యొక్క ధ్యాన గ్రూప్ కి, మహిళా గ్రూప్ కి థ్యాంక్ యూ. ఇంత అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఉమా మహేశ్వరి మేడం కి థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మేడం, ఉమా మేడం. ఒక్క నిమిషం మేడం. చాలా చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ మేడం. ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మాకు అందించినారు. మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా మేడం. అలాగే పత్రి సార్ అందించినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మాకు అందరికీ కూడా అందించారు. అలాగే సార్ ఏం చెప్పారంటే పాదాలు కాదు పట్టుకునేది, పదాలను పట్టుకోండి అని చెప్పారు. కరెక్టే మేడం. ఎందుకంటే పాదాలు పట్టుకుంటే ప్రయోజనం లేదు. ఆయన అందించినటువంటి ఆ వాక్యాలు, ఆ పదాలు ఏదైతే మనం పట్టుకుంటామో అదే మనల్ని ముందుకు నడిపిస్తుంది అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరింట్లో కూడా ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి పుస్తకాలు తప్పకుండా ఉండాలన్నమాట. అలాగే మనం అందుకున్నటువంటి ఈ ధ్యానాన్ని మనం 10 మందికి పంచడం అనేది మన యొక్క బాధ్యత, మన ధర్మం. ఎప్పుడైతే మన కుటుంబ ధర్మం మనం పాటిస్తూ, అలాగే ఆధ్యాత్మిక ధర్మాన్ని కూడా మనం ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడే మనము మన ఆత్మోన్నతి అనేది ముందుకు వెళ్తుంది. ఇది చాలా చక్కగా వివరించారు మేడం. చాలా
థ్యాంక్స్ మేడం. థ్యాంక్ అలాగే మాస్టర్స్ ఎవరైనా మేడం కి డౌట్స్ అడగాలనుకున్న వాళ్ళు అడగచ్చు మాస్టర్స్. నమస్తే మేడం. యూ మేడం. బాగుంది మేడం, క్లాసు చాలా బాగుంది మేడం. పత్రి బుక్ లోంచి తీసుకుని చాలా చాలా బాగా చెప్పారు మేడం. బుక్స్ చదవాలని, ధ్యానం చేసుకోవాలని చాలా బాగుంది మేడం క్లాస్ అయితే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇంకెవరైనా డౌట్స్ అడుగుతారా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ రాజీ మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ రాజీ మాస్టర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మీ అద్భుతమైనటువంటి ఈ సమయాన్ని 1 hour మా కోసం మీరు కేటాయించినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, క్లోజ్ చేస్తామా మేడం సెక్షన్ ని? ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం.